క్షేత్రం. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బరిలో దిగుతున్న వారిలో అన్నదమ్ములు మొత్తం 15 మంది ఉన్నారు. 6 ఇద్దరిసి ఉండగా ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు బరిలో ఉన్నారు. పైగా వీళ్లలో 2 మినహా ఎవరు మొదటిసారి పోటీ చేస్తున్న వారు కాకపోవడం ఒక విశేషమైతే, నల్లారి సోదరులు తప్ప అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వారే కావడం మరో విశేషం. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా, ఆయన తమ్ముడు మంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బొత్స సోదరులు కూడా పాత నియోజకవర్గాల నుంచే బరిలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, ఆయన తమ్ముడు అప్పాల నరసయ్య గజపతి నగరం నుంచి బరిలో నిలిచారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంబటి సోదరులు పోటీకి దిగారు. మంత్రి అంబటి రాంబాబు మళ్లీ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తుండగా, ఆయన తమ్ముడు అంబటి మురళి పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇక పెద్దిరెడ్డి సోదరులు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మళ్లీ అవే స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు నుంచి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి బరిలో దిగుతున్నారు. ఆదిమూలప్ సోదరులు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. మంత్రి ఆదిమూలప్ సురేష్ ఈసారి కొండేపి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు ఆదిమూలప్ సతీష్ కోడుమూరు నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎల్లారెడ్డి గారి సోదరులది మరో ప్రత్యేకత. వీళ్ల 3 అన్నదమ్ముళ్లు మళ్లీ అవే నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి, ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని నుంచి పోటీ చేస్తుండగా, మరో సోదరుడు ఎల్లారెడ్డి గారి వెంకట్రామిరెడ్డి పొరుగు జిల్లాలోని గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి ఇలా ఉంటే, బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తుండగా, ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈసారి సార్వత్రిక